ask you a question on గురజాడ. మీరు రాసుకుంటూ పోవచ్చు, ఏదో గురజాడ ఇట్లా చెప్పారు, స్త్రీ అభ్యుదయ అని చెప్పారు, ఈ కథలు రాశారు, మెటిల్డా రాశారు చెప్పచ్చు. కానీ ఇఫ్ యూ రైట్ సంథింగ్ లైక్ సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, హీ నోస్ దట్ యూ నో గురజాడ. సిమిలర్లీ శ్రీశ్రీ గారి గురించి రాసినప్పుడు కూడా ఎక్కడో మధ్యలో ఉన్నది. ఇఫ్ యూ వాంట్ రైట్ అబౌట్ ద పావర్టీ ఇన్ ద కంట్రీ, దారి పక్క చెట్టు కింద మూలుగుతూ కూర్చున్న ముసలిదొకటి. ఇఫ్ యూ రైట్ దట్ భిక్షువర్సియసి పోయం, ముసురుతున్న ఈగలతో వేగలేక, ఇఫ్ యూ రైట్ దట్ ఇట్ షోస్ ద ఎంపతి ఇన్ యూ అండ్ ఇట్ ఆల్సో షోస్ దట్ యూ అండర్స్టాండ్ యువర్ సిలబస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ దే మనకి డల్గా అనిపించినా కూడా దే ఆర్ గుడ్ థింగ్స్. మీ రక్తం కలిగి మీ నాడులు కదలి మీ ప్రేవులు కదలి అని దే themselves are good enough to inspire us. So while choosing your optional, it's important to choose what you like. Objective decision undali. Is the material available? Can I get some sort of coaching if I don't understand? And on a day when I am tired, 9 o'clock ki nenu tired ayi padukovalannappudu, do you want to see Netflix or do you want to read Sri or do you want to read some sociology ka Webster? Adi our decision clear unte, if you are able to put some 5 minutes also and you want to make that conscious decision of reading your optional, then you know it's the right optional for you. And once you start preparing the optional, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను చేసేది కరెక్ట్ అయినా కాదా. అండ్ దట్ వే తెలుగు లిటరేచర్ ఇస్ అ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ దట్ ద సిలబస్ ఇస్ లార్జ్లీ ఫిక్స్డ్. మనకి టెక్స్ట్ ఉంటాయి, ఆ టెక్స్ట్ నుంచి వస్తుంది భాషా శాస్త్రం కానీ, సాహిత్య శాస్త్రం కానీ, ఆధునిక సాహిత్యం ఆర్ నన్నయ తిక్కన సాహిత్యం ఏదైనా కూడా అది చాలా సెట్ సిలబస్ ఉంటుంది. సో మీరు వెళ్ళి ఈరోజు దుష్యంత చరిత్ర లేకపోతే గురజాడ ఆణిముత్యాలు చదివి ఒక 1 వీక్ చదివి సార్ నోట్స్ విని క్లాస్ విని అవన్నీ చూశాక లాస్ట్ 2-3 years పేపర్స్ తీయండి, అందులోంచి ఆన్సర్స్ రాయండి, గెట్ ఇట్ వెరిఫైడ్ బై యువర్ పియర్స్ ఆర్ గెట్ ఇట్ వెరిఫైడ్ బై సార్. దట్ టెల్స్ యూ ఓకే నేను చేస్తున్నది కరెక్టే అని. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్యాసివ్లీ రీడింగ్. ఇప్పుడు మనం ఒక 100 లెక్చర్స్ వినొచ్చు, ఒక 100 pages ఆఫ్ బుక్స్ చదవచ్చు, కానీ ఒక ఆన్సర్ రాయడం ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ ప్యాసివ్గా ఎంతసేపు అయినా చదువుతాము అండ్ యూ ఆర్ నాట్ అవుట్పుట్టింగ్. ఇన్ మెయిన్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ దట్ యూ పుట్ దోస్ 5 points. ఇప్పుడు శ్రీశ్రీ అంటే 50 పద్యాలు ఉండొచ్చు, కానీ ఆ 50 పద్యాలు మనం రాయలేము. అందులో ఏ పద్యము ఆయన మహిళా అభ్యుదయానికి తోడ్పడ్డారు, ఎందులో ఆయన ముందుకి పోదాం వెనకే ఉండద్దు అన్నారు, ఎందులో ఆయన ఇట్లా అన్నారు. ఆర్ లైక్ సేమ్ విత్ గురజాడ, హౌ డిడ్ హీ సే, ఇప్పుడు ఆధునిక గురజాడ సెడ్ సంథింగ్ లైక్ ఆధునిక స్త్రీ ఆధునిక స్త్రీ గురించి ఆయన చాలా చెప్పారు. హీ సెడ్ దట్ సమాజ గమనాన్ని పునర్లిఖిస్తుందని చెప్పారు. అది చెప్పారు, కానీ అది ఎందుకు చెప్పారు అనేది ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ రైట్ దోస్ 1, 2, 3, 4, 5 points in the decreasing order of importance. So చదవండి, attend your classes by all means if you're taking it.